ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. రెమ్యునరేషన్ ఎంత చింటూ పర్ డే? ఒక 50,000. మనం ఏం చెప్తాం మళ్ళీ అక్కడికి ఇంట్లో ఎలానో చెప్పు కదా కరెక్ట్ రెమ్యునరేషన్. ఇక్కడ అది కాదండి సామెత, ఆడవాళ్ళ వయసు అన్న మగాళ్ళ జీతం చెప్పకూడదు. ఓకే, మీ వయసు అసలు నేను అడగనండి, ఇంకా అయ్యో, అడిగే ఉద్దేశంగా లేదు. థ్యాంక్ యూ. మీరు ఇంకొక 10-15 ఇయర్స్ అయినా ఇలానే ఉంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నాన్న మీకు ఇచ్చిన గొప్ప అంటే ఆస్తి అంటే ఇదే, మంచి జీన్. స్కిన్ అదే అంటారు మాకు ఎవరైనా, మీ స్కిన్ ఏంటండి మీరు అంటే, ఐ నెవర్ హ్యాడ్ స్కిన్ ఇది లేదు. మరి మీ స్కిన్ ఎందుకు అలా క్లియర్ గా ఉంటుంది? మీరు ఏం చేసి, నేను ఏ రోజు ఫేషియల్స్ చేయించాను. ఐ నెవర్ యూస్ గో టు పార్లర్స్, ఫేషియల్స్ అవన్నీ ఎప్పుడు చేయించాలి. అంత జీన్సే అంతే, లక్ అనుకోవచ్చు. అది అదొక రకంగా దేవుడి దయో ఏమో. బట్ ఐ నెవర్, బాగుంటారు కదా. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హర్ లాస్ట్ మంత్. ఇద్దరు మిక్స్డ్, నేను వాళ్ళిద్దరు హాఫ్ అన్నమాట, సగం అమ్మ సగం నాన్న. సో షీస్ లైక్, అమ్మ రీసెంట్ గా చనిపోయారు కదా, 1 month, 1 month అయింది నవంబర్ లో. అదే ఐ హ్యాడ్ నాన్న ఇదే వచ్చింది నాకు. ఆమె చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ షూట్. నాన్న చనిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అయింది. ఓకే, ఎంత ఉంటుంది ఏజ్ నాన్న చనిపోయే టైంకి? ఆయనకి 57 అండి. 57, చిన్న ఏజ్. చాలా చిన్న ఏజ్, 57. సో అమ్మ కూడా 62. షీస్ నాట్, అంటే వీళ్ళకి వెళ్ళిపోయే ఏజ్ అయితే కాదనిపించింది నాకు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పాలంటే ఇప్పుడంటే ఓకే, కానీ బిఫోర్ ఎట్లా ఉంటుందంటే నిద్ర లేకుండా, ఫుడ్ టయానికి లేకుండా షిఫ్ట్లు వర్క్ చేసి ఆర్గాన్స్ మీద ఎక్కువ పడేది. అది చాలా తక్కువ మందికి తెలిసి చాలా చీప్ గా బయట మాట్లాడుకుంటారు. వీడి తాగి చచ్చిపోయాడు, నా ఫ్రెండ్స్ అడిగారు, వీడి అమ్మాయిలతో తిరిగి రోగాలు చచ్చిపోయాడు, మా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటాం. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో చేశాను కాబట్టి ఏంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాకు, మల్టిపుల్ ఆర్గాన్స్ మీద పడుతుందండి ఎఫెక్ట్, నిద్ర సరిగ్గా లేకపోతే. అసలు 8 hours నిద్ర ఉంటాం కదా, మేము కనీసం 3 hours కూడా పడుకోము. వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇలా తోలుతాం మేము, అంటే 4 షిఫ్ట్లు. అంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ అన్ని సినిమాలలో ఉండాలి కాంబినేషన్స్. ఇక్కడ 3 hours చేస్తారు, ఇంకో 3 hours అక్కడ చేస్తారు, ఇంకో 3 hours మళ్ళీ చెన్నై అంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. గ్యాప్ దొరకదు వీళ్ళకి. ఇవన్నీ ఒక ఈ ఏజ్ వచ్చేసరికి కనపడుతుంది. ఒక 50-45 అప్పుడు మనకు తెలుస్తుంది బయట, లివర్ మీద, కిడ్నీస్ మీద కొంతమందికి. అండ్ హీస్ టీటూట్లర్ అండి, ఆయనకి ఏ అలవాటు లేదు. కానీ ఎంత మంది నన్ను అడుగుతారు తెలుసు, నా ముందు ఎక్కువ అనలేదు. నా ఫ్రెండ్స్ మన సినిమా వాళ్ళు ఎంత మంది ఆయన తాగి ఇలా తాగకపోతే బాగుండేది డార్లింగ్ అంటే, తాగడం ఏంటారు బాబు, ఆయన అసలు టీటోట్లరు. 2 సోడాని ఇంట్లో కానీ ఒక సోడా తాగితే నేను ఏడిపించేవాళ్ళం మేము కదా. ఆయన కూడా ఇంకా వాడుకుంటాను ఎక్కువ అయిపోయింది అని వెళ్ళేవాడు. అంత ఇది ఉండేది. ఎగ్ కూడా తినేవాడు కదా ఆయన. ఓకే, కేక్ లో ఎగ్ ఉంటుందని కేక్ కూడా తినేవాడు కాదు. వాళ్ళు బ్రాహ్మిన్స్, భయం కాదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. ఓకే, సో అస్సలు చాలా ఇదిగా ఉండేది. కాకపోతే అంటే ఒక సినిమా వాళ్ళు అనేప్పటికీ 5 వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లివర్ సిరోసిస్ సినిమా వాళ్ళు అంటే ఆ తాగేసి. అవును, బట్ ఎప్పుడు అసలు ఆయన లైఫ్ లో ముట్టుకుంది కూడా లేదు ఏ రోజు కూడా. అసలు నెవర్. ఓకే, ఆయనకి ఇష్టమైంది ఆ కాఫీ ఒకటి. అసలు మాకు ఆ ఇంట్లో మాకు ఆ ఎన్విరాన్మెంట్ ఏ రోజు లేదు, ఎప్పుడు లేదు. నాకు ఇప్పటికి కూడా. అందుకే నేను పార్టీస్ కి వాటికి వెళ్ళాను, నాకు ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు లేదు. ఐఎమ్ నాకు నాట్ యూస్ టు ఇట్. అందరు నన్ను అడుగుతారు, మామూలుగా ఇప్పుడు అందరికి అలవాటు ఉంటుంది కదా, ఏంటి మీకు నాట్ ఈవెన్ బ్రీజర్ కూడా మీకు దండం పెడతానండి, నన్ను ఇలా బతకనియండి, నన్ను బతకనియండి, ఐఎమ్ ఓకే విత్ దిస్. ఓకే, సో నాన్నకి లివర్ అసలు కంప్లీట్ గా చెడిపోయిందని ఎప్పుడు తెలిసింది? 2008 లో. ఓకే, ఐ వాజ్ జస్ట్ 20s, ఎర్లీ 20s లో ఉన్నాను. ఐఎమ్ లైక్ 2008 లో ఇక్కడ బ్లడ్ వామిటింగ్స్ అదంతా అయినాయి. అక్కడ బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళారు. ఎన్ శంకర్ ఫస్ట్ ఇక్కడ అక్కడ అయినప్పుడే కదా ఎక్కువ ఎలివేట్ చేసేయాలి అన్నారు. బ్లడ్ వామిటింగ్స్ అక్కడ బెంగళూరులో అయింది. సో అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం మొత్తం. అందరూ అప్పటికప్పుడు వెళ్తే హాస్పిటల్లో 2 days డిశ్చార్జ్ చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ AIG లో, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇక్కడ మనకి పంజగుట్టలో ఉండేది. అక్కడ జాయిన్ చేసిన తర్వాత లేదు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు. సడన్ గా ఆయనకి డిహైడ్రేట్ అయిపోయారు. డిహైడ్రేట్ అయిపోయి ఎన్కెఫిలోపతి అంటే ఆల్మోస్ట్ లైక్ కాన్షియస్నెస్, మనకి బ్రెయిన్ ఇది వర్క్ చేయదు, అంతా మర్చిపోయారు. ఆయన అందరినీ మర్చిపోయారు. మెమరీ లాస్ కంప్లీట్. 1% వాళ్ళు ఏం చెప్పారంటే ఇక అప్పుడు గ్లోబల్ కి తీసుకెళ్ళాం. హీ వాజ్ అంట గ్లోబల్ హెపటాలజిస్ట్ వాళ్ళందరూ అక్కడ ఇది చేస్తుంటే తీసుకెళ్తే ఓన్లీ 1% ఛాన్స్ ఉందమ్మా,
బతకడానికి ఓన్లీ 1% ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇస్ లైక్ హిస్ కంప్లీట్లీ ఆయన ఎవరిని గుర్తుపట్టలేదు. ఎవరిని చూపించినా మా డాటర్ ప్రశాంతి, మా డాటర్ ప్రశాంతి ఆయనకి ఇంకెవ్వరు గుర్తు, మా అమ్మ గుర్తులేదు, డాక్టర్స్ కి ఎవరు వచ్చినా మా డాటర్ ప్రశాంతి. సో అందరూ ఒకటే మొక్కుకున్నాం. ఆయన సెట్ మార్నింగ్ కి ఆయన కొంచెం బెటర్ అయ్యి నార్మల్ హిస్ లైక్ రికగ్నైజ్ చేసి అంత నార్మల్ గా మాట్లాడితే దెన్ వీ కెన్ ట్రై టు ఆపరేట్ హిమ్. అండ్ మీరు ఈ లోపల ఐ యూస్ టు బి వెరీ చవి, అంటే బాగా లా ఉండేదాన్ని. సో ఆయన నన్ను చూసి మీరు కష్టం అమ్మా, మీకు ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఉండుంటుంది, మీరు లాగున్నారు, మీ తమ్ముడు కష్టం అంటున్నారు. అట్లా చెప్పేశాను మా మొహం మీదే, మీరు డోనర్ని ఎత్తుక్కోవాలి లేదా బయట మీరు డోనర్ లివర్ ట్రై చేసుకోవాలి, బట్ ఇప్పుడు దొరకదు, మీకు 1 year పడుతుంది, మీరు ఫౌండేషన్లో పెట్టుకున్నా కూడా మీకు 1 year పడుతుంది అంటే నాకు అసలు మాకేం అర్థం కాదు. సరే కాల్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఐసీయూలో ఉన్నారు, మీరు ఇక్కడ ఉండలేరమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి అని. సరే ఇంట్లోనే ఉన్నాం, కూర్చునే ఉన్నాం తెల్లార్లు. మార్నింగ్ అరౌండ్ 6:30 హీ కాల్డ్ మీ. హాస్పిటల్ నుంచి బయట ఐసీయూలో నుంచి నడుచుకుంటూ వచ్చేసేసి కాల్ చేశారు. డాడీ అమ్మా ఏంటమ్మా వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు, నేను ఒక్కనే ఉన్నాను వచ్చేసానంటే నాకు లైక్ ప్రాణం లేచి వచ్చింది మా అందరికి. తెల్లార్లు దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నాం, ఆయన సెట్ అవ్వాలి, ఆయన సెట్ అట్లీస్ట్ ఆయన మామూలుగా గుర్తుపట్టి మాట్లాడితే అప్పుడు విల్ ట్రై టు ఆపరేట్ హిమ్ అన్నారు. దెన్ మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పారామీటర్స్ అన్ని నార్మల్, ఎట్లా అయినాయో కూడా తెలియదు. ఇట్స్ మిరకల్. నైట్ లో మార్నింగ్ నార్మల్, ఓవర్ నైట్ మళ్ళీ నార్మల్ గా డాక్టర్స్ ఓకే వి కెన్ ఆపరేట్ 15-20 days లో ఆపరేషన్ చేసేయాలి. ఓకే ఓన్లీ 15-20 days. కానీ 15-20 days లో చెయ్యాలి, ఎందుకంటే అంత బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది లివర్ ఆల్రెడీ. బట్ ఎన్రోల్ చేయించుకోవాలి మనం. ఇప్పుడు ఎవరైనా ఇవ్వాలి లేదా ఎన్రోల్ చేయించుకోవాలి. అలా ఎన్రోల్ చేయించుకునే 2 years అయిందంట. 2 years ముందు ఒక 40 మంది ఉన్నారు, వాళ్ళకే దొరకలేదు. మనకి ఇంకా అట్లా ఎన్రోల్ చేయించుకొని కూర్చునేంత టైం ఈయన దగ్గర లేదు. అప్పుడు ఎలా అంటే తినలేదు, మీ బ్రదర్ సెట్ అవ్వలేదు, అవలా పాపం. వాడు నాకన్నా సన్నగా ఉండేవాడు, వాడికి ఫ్యాటీ లివర్ ఉంది, వాడికి ఉంది ఫ్యాటీ లివర్, ఈమెకు లేదు ఫ్యాటీ లివర్, ఫుల్ చబ్బిగా ఉండేది. మై పారామీటర్స్ వర్ కంప్లీట్లీ నార్మల్. ఆయనే షాక్ అయ్యాడు. డాక్టర్ షాక్ లో ఉండి ఓకే ఫైన్ అయితే మిగతా టెస్ట్లు చేయిద్దామన్నా నాకు భయం ఉండేది కాదు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయికి భయం, ఒకవేళ ఈ అమ్మాయి షాక్ లోకి వెళ్ళిందేమో అన్నారు. లేదు సార్ నాకు భయం లేదు, ప్లీజ్ మీరు చెయ్యండి, నాకు ఐమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. నాకు ఈ ఎందుకు ఐ హావ్ నెవర్ లైక్ నాకు నీడిల్స్ ఆర్ ఈ బ్లేడ్స్ అండ్ సిజర్స్ నాకు భయం లేదు. సర్జరీ అంటే నేను వెళ్ళిపోతాను పదని, నేను నడుచుకుంటూ వస్తానన్న ప్రోటోకాల్. కొంచెం వీల్ చైర్ అంటే అక్కడ నడుస్తాను, మీరు నడవకూడదండి, వీల్ చైర్ ప్రోటోకాల్ కదా, వీల్ చైర్ లో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలమ్మా. బట్ ఐ వాజ్ లైక్ నాకు ఏం భయం లేదండి, నాకు అసలు ఎందుకు భయం ఇలా సంహౌ ఇది ఆయన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మైండ్ లో ఎక్కడో పడి ఉంటుంది. సో అది తెలియకుండానే నాకు ధైర్యాన్ని అట్లా ఇచ్చిందో ఏమో తెలీదు. బట్ ఐ వాజ్ లైక్ బట్ తెలియకుండా ఎక్కడ ఉంటది కదా చింటూ, మీకు భర్తగా అంటే మీరు యంగ్ లో ఉన్నారు, చాలా లైఫ్ చూడాలి, పిల్లలు తనే ఫస్ట్ ఒప్పించాడు. చాలా ఉంటాయి. నేను ఒప్పించాను మా మామగారిని, మా నాన్న ఒప్పుకోలే వెంటనే. నేను ఇమీడియట్ ఓకే అన్నా, నేను ఇస్తానని చెప్పా. ఇప్పుడు కూడా ఈనాడులోనా వసుంధర ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది. మా మామ నా ఫోటో వేసి మా మామ మా అల్లుడు బంగారం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసారు. నేను చూసి ఇదేంటి ఇది ఎప్పుడు ఇచ్చారా అంటే తప్పలేదులే అమ్మా ఇవ్వచ్చు, నేను ఇస్తానని చెప్పా. ఎవరో ఎందుకు ఇప్పుడు ఆయన ఒప్పుకోట్లా, వద్దొద్దు నేను చాలా లైఫ్ చూశాను, ఇప్పుడే మీకు మ్యారేజ్ అయింది, ఇంకా పిల్లలు కూడా ఇది లేదు, అస్సలు నాకు వద్దంటే వద్దని నేను అన్నాను. వద్దంటే పోనీ మీ అమ్మాయిది వద్దంటే నేను ఇస్తాను అని. మామకి గారిపోయినాయి. మా వాళ్ళ సిస్టర్ కదా పింకీ, మా ఆడపడుచు, లేదు వదిన మీ ఫాదర్ కి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు. ఆల్వేస్ తను నాకు చాలా నచ్చేది ఏంటంటే ఫాదర్ ఆ బాండ్ కానీ ఫ్యామిలీ బాండ్ తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి విషయాల్లో తను నాకు ఎప్పటికీ నేను అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుపోతుంది నాకు. అంటే అదేంటి వాళ్ళ నాన్నకు కదా తనే చేయాలి కదా, అదేంటి అన్నయ్య చేయాలి కదా అంటే అదే నేనే చేస్తానన్నానే. అట్లా నాకు ఆ సపోర్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీ నుంచి. మమ్మీ డాడీ నేనే ఇస్తా అని చెప్పా. మా చెల్లి చాలా సపోర్ట్ చేసింది, తను డాక్టర్, వాళ్ళందరూ కలిసి ఆయన ఒప్పించారు. తను యూఎస్ లో ఉంటుంది, డాక్టర్ ఇష్టం లేదు మీరు అందరూ బ్రదర్స్ తప్ప అందరూ బ్రదర్స్ ని మాట్లాడండి పోనీ వాళ్ళు వీళ్ళంటే నేను ఇంకా ఎవరిని అడగద్దు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఎందుకు ఇస్తారు ఎవరైనా ఎవరు అంటే మాకు కూర్చోబెట్టి దాని ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు మీకు ఎంత ఆస్తుంది, మీకు ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, ఇన్ని 1000 కోట్లు ఉన్నాయి అన్నది అసలు ఇక్కడ క్రైటీరియానే కాదు, డోనర్ దొరకడమే ఇంపార్టెంట్. అవును, 100 కోట్లు ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు డోనర్ దొరక్క, సొంత ఫ్యామిలీలో ఇవ్వక భయపడి. ఎందుకంటే 14 hours ఆపరేషన్ ఇది అంటే తను ఎటువంటి ఇది లేదు, నేను ఐఎమ్ రెడీ టు
గో విత్ దిస్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంచింది. బట్ Okay. వాళ్ళ నాన్న చాలా వీళ్ళ నాన్న ఒప్పించడానికి మాకు 1 వారం రోజులు టైం పట్టింది. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు లివర్ మీద? 60%. 60యా? చాలా మంది పెరిగిపోతుందండి. చాలా మంది పెరుగుతుంది కిడ్నీ కానీ అనుకున్నారు. 50 ఇచ్చిన వాళ్ళకే 60 కాంప్లికేషన్స్ ఇచ్చింది. వస్తాయని విన్నా నేను. తర్వాత ఓకే, నాకు ఏం ప్రాబ్లం రాలేదండి. ఆ తర్వాతే నాకు పాప పుట్టింది. ఓకే, తర్వాత 60% లివర్ ఆ, ఆపరేషన్ అయిన తర్వాతేనా అది? ఆపరేషన్ తర్వాత కొంచెం గ్యాప్ చెప్పారు ముందే, మీకు సర్జరీ అయితే మినిమం 3 to 5 years గ్యాప్ ఇవ్వాలి, బికాస్ ఎక్స్పాండ్ అవ్వడం అవంతా కొంచెం రిస్క్ అవుతుంది అప్పుడు బేబీ అంటే మీకు. Hmm. సో యూ హ్యావ్ టు గివ్ అ గ్యాప్ అంటే okay with that. మేమైతే వీఆర్ ఓకే ఫర్ ఎనీథింగ్. ఆయన బతకడం ఇంపార్టెంట్ అనుకున్నాం. ఓకే. But 5 years కాకపోతే 10,000 వెయిట్ చేస్తాం పిల్లలకి. Hmm. బట్ ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం కదా, ఉంటది కదా. ఇప్పుడు మేమిద్దరమే ఎంతో క్లోజ్, వీళ్ళకన్నా నాతో ఎక్కువ నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను Hmm. తర్వాత. ఓకే. సో లేదు, కంపల్సరీ ఆయన అంటే తను చాలా స్ట్రాంగ్ గా మెంటల్ ఫిక్స్ అయింది. సో లక్కీగా మా మమ్మీ డాడీ మా చెల్లి అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి. సో ఆపరేషన్ తర్వాత నాన్న కళ్ళు తెరిచిన తర్వాత చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? నాకు తెలీదు, ఈమె ఇక్కడ నేను ఈమె కూడా పక్క రూమ్ లో ఉన్నా కదా, పక్క రూమ్ లో ఉంది ఇద్దరు కదా. పక్క పక్క రూమ్ లో. ఓకే. ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్, నేను ఇంకోటి ఏంటంటే సర్జరీ తర్వాత మళ్ళీ నేను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ బ్లడ్ పర్సెంటేజ్ చిన్న పడిపోయింది, complications కాంప్లికేషన్ వచ్చింది నాకు అప్పుడు ఒక రోజు. దెన్ దే హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ ప్లేట్లెట్స్, Hmm. బ్లడ్ ఇదైపోయింది, పర్సెంటేజ్ పడిపోయింది నాకు. ఓకే. సో ఐ వాజ్ అన్కాన్షియస్. మళ్ళీ ఆయన టెన్షన్ పడిపోయారు అప్పుడు, ఆయనకు తెలియకుండా వీళ్ళు చాలా ఇది చేసి 2 days తర్వాత నేను మళ్ళీ కాన్షియస్, మళ్ళీ ఇది వచ్చింది నాకు. ఓకే. సో బట్ చాలా బాగా అప్పుడు ఇట్ వాస్ గుడ్, బాగా కేర్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ ఎవ్రీవన్ వాస్ బట్ అంత కష్టపడి మీరు ఇచ్చారు కానీ ఇచ్చిన కొన్ని రోజులకి నాన్న లేదు, చనిపోయారు. 6 years. 6 years ఉన్నా. 6 years అంటే అది ఏదో 5 years ఏదో ఇది ఉంటుందంటండి. ఫారెన్ లివర్ కి ఇంతే, దాని ఫారెన్ లివర్ అంటారు. సో అంటే వేరే ఇంత body tenure అని కాదు. ఉంటది. అది 5 దాని years అది తర్వాత- ఒకవేళ 5 years దాటిన తర్వాత సెట్ అయింది అంటే ఇక ప్రాబ్లం ఉండదు అన్నారు. బట్ సంహౌ అప్పుడే ఆయనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్. అండ్ ఈవెన్ ఆయన 2వ నెల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. సర్జరీ అయిన 2వ డాక్టర్ నెల క్లియర్ గా చెప్పారు 6 months రెస్ట్ తీసుకోండి, తర్వాత ఇదంటే 2వ నెలలో ఈయన అమెరికా వెళ్ళాడు. 2వ నెలలో ఓకే. ప్రోగ్రామ్ కానీ యూఎస్ వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసి 5-6 years మరి సినిమాలు, ప్రోగ్రామ్స్, మళ్ళీ పార్టీ మీటింగ్లు, పాలిటిక్స్, అంటే ఒకటి కాదు కదా, నెంబర్ ఆఫ్ ఇది పెట్టుకుంటాడు ఆయన. Hmm. అది కాకుండా మళ్ళీ టెలిఫిలిం షూట్ చేసేవాళ్ళు ఈటీవీకి. రామజీరావు గారు దానికి టెలిఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 చేశారా, 1 hour మూవీస్ 7-8 movies చేశారు. సో ఎప్పుడు హీఈస్ వెరీ బిజీ విత్, హీఈస్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ చేతిలోనే చనిపోయారు కదా? తను లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. లాస్ట్ లో అంటే కళ్ళు తెరిచే చనిపోయారు. మనం ఏం చెప్పాడు డాడీ? అమ్మ నీతో ఏదో చెప్పాలి అన్నారు. ఐ హ్యావ్ అ బేబీ. అప్పుడు పాపను చూశాను ఆయన. హిస్ వాజ్ లైక్, పాప పుట్టిన తర్వాత రెయిన్బో హాస్పిటల్లోనే ఆ మంచం మెట్ల మీద కూర్చొని ఏడ్చేస్తున్నారు. ఇన్నాళ్ళకి నా కూతురు కష్టాలన్నీ తీరాయి అంటే, షీ హ్యాస్ అ బేబీ, షీస్ లైక్ షీస్ ఫుల్లీ తను సెట్ అయిపోయింది. నాకు ఆయనకు ఒక చిన్న ఇది ఉంది, లివర్ అంతా ఇచ్చింది కదా, పిల్లలు పుట్టలేదు, పుడతారో పుట్టరో అన్న అన్ని ఇది భయం complications. ఉంటది కదా ఆయనకి. అండ్ ఆయన అసలు ఏడ్చేశారు. ఎవ్వరు అంత ఇది అవ్వలేదు కానీ ఫస్ట్ వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఏడ్చేసి వీళ్ళెవరికి అర్థం కావట్లేదు ఏంటి ఆయన ఏం చేస్తానని చూస్తే కళ్ళం గెలితే ఎర్రగా ఏడ్చేస్తున్నారంట. నా బిడ్డ ఇన్నాళ్ళు ఇన్ని బాధలు పడింది, మా అమ్మ సెట్ అయిపోయింది. మీకు బాగా టైం బట్టి ఉంటుంది, మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు, I was- మీకు ప్రేమ నేను వివరిస్తున్నారు. 3 years నేను నన్ను హౌస్ అరెస్ట్ చేసుకున్నాను. ఐ నెవర్ వెంట్ అవుట్, నో సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళా. నాకు పాప ఉంది కదా, ఒక పాపను చూస్తూ ఇంట్లోనే, బయటికి వెళ్ళాలా నేను.